2025 సంవత్సరంలోని ఏప్రిల్ 6వ తారీఖు అంటే మొదటి వారంలోని ప్రాఫిట్ చెప్పినటువంటి వాక్యము స్క్రిప్చర్ వచ్చేసి మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి. అక్కడ ఏమని ఉంటుందంటే స్టోరీ, జీసస్ క్రైస్ట్ అద్భుతాలు చేస్తున్నారు అని ప్రజలందరూ తెలుసుకొని ఆయన ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ యొక్క వార్త వాళ్ళు విని ఆయన వెంటే వెళ్ళేవారు. ఎంతో వందల వేల మంది చుట్టూ ప్రాంతాల నుండి పక్కపక్క దేశాల నుండి అందరూ వచ్చి ఆయన నుండి ఒక స్వస్థత పొందుకోవాలి, ఆయన నుండి నేను విడుదల పొందుకోవాలి, అంటే ఆయన నుండి వచ్చేటువంటి శక్తి ద్వారా నేను విడుదల పొందుకోవాలని జీసస్ క్రైస్ట్ కోసం, యేసుక్రీస్తు కోసం అందరూ ఆయన వెంట వచ్చేవారు. సో అక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఎవరెవరైతే యేసుక్రీస్తు నుండి అద్భుతాలు పొందుకున్నారో, ఆ డెలివరెన్సెస్ పొందుకున్నారో వాళ్ళ నుండి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మ యేసుక్రీస్తుని కనుక్కొని నువ్వే నిజమైన దేవుని యొక్క కుమారుడు అని బయటికి ప్రకటించడం మొదలుపెట్టారు. ఇది మాత్రమే కాకుండా ఎవరైతే ప్రజలు ఆ యొక్క అద్భుతాన్ని పొందుకున్నారో వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ దేశాలకు వెళ్ళి మళ్ళీ యేసుక్రీస్తు గురించి ఇంకా గొప్పగా చెప్తున్నారు. సో యేసుక్రీస్తుకి ఈ యొక్క ఘనత ప్రజల ద్వారా, అంటే ప్రజల నుండి ఇది కలిగింది. కానీ అక్కడ మనకు చెప్తున్న వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రజల నుండి వచ్చినటువంటి ఘనత ఆయన పొందుకోవాలని ఇష్టపడలేదన్నమాట. ఎప్పుడు కూడా దేవుడి నుండే ఆ యొక్క ఘనత మహిమ నాకు రావాలని ఎదురు చూశాడు. ఏ విధంగా అయితే ఒక మొదటి అద్భుతం ఆయన చేయడానికని ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాడో, అదే విధముగా దేవుడి నుండి నాకు ఘనత రావాలి, నాకు మనుషులు ఘనత ఇవ్వద్దు అని చెప్పి స్క్రిప్చర్లో మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఏముంటుందంటే, వాళ్ళని ఇంచుమించు ఒక హెచ్చరణలాగా యేసుక్రీస్తు చెప్తారనమాట. అంటే మీరు ఇలా చేయొద్దు, నా గురించి ప్రతి ఒక్కరికి ఇంత గొప్పగా మీరు అందరికీ చెప్పొద్దు, మీరు ఎవరైతే పొందుకున్నారో దేవునికి ధన్యవాదాలు చెల్లించుకోండి, కానీ నా గురించి మాత్రం ఎవరికి మీరు ఈ విధమైన ప్రచారం చేయొద్దు అన్నట్టు అక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఘనత అనేది రెండు విధాలుగా ఒక మనిషికి వస్తుంది. దేవుని నుండి వచ్చినటువంటి ఘనత మరియు లోకం నుండి వచ్చినటువంటి ఘనత. లోకం నుండి రావాల్సినటువంటి ఘనత కోసము మనం ఎటువంటి మంచి క్రియలు చేసినా కూడా ఆ యొక్క ఘనత మనం పొందుకుంటామని మనకి ఇక్కడ ప్రాఫిట్ ఆరస్ చెప్పారు. కానీ దేవుని నుండి వచ్చినటువంటి ఘనత మనకి కావాలి అంటే, ఏ స్థలంలో అయితే మనం ఘనపరచబడుతున్నామో ఆ స్థలాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. ఎందుకు అని అంటే, ఇక్కడ స్క్రిప్చర్లోని యేసుక్రీస్తు ఏం చేస్తారంటే, ఆ స్థలంలో ఎక్కడైతే వందల మంది కూడుకొని యేసుక్రీస్తుని జస్ట్ అలా ముట్టి నేను స్వస్థత పొందుకుంటా అని గుంపులు ఉన్నారో, ఆ యొక్క ప్లేస్ నుండి వెళ్ళిపోవడానికి యేసుక్రీస్తు ఆయన యొక్క శిష్యులతోని ప్లాన్ చేస్తారనమాట. ఒక కొండ ప్రాంతానికి మనం వెళ్ళిపోదాము, వీళ్ళెవరికి చెప్పొద్దు, నాకు ఇక్కడ ఉండాలని లేదు, అంటే వీళ్ళు ఇచ్చే మహిమ నాకు వద్దు కాబట్టి మనం వెళ్ళిపోదాం అన్నట్టు యేసుక్రీస్తు ఆయన పొందినటువంటి ఘనత పొందుతున్నటువంటి ఆ యొక్క స్థలము నుండి ఆయన వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ ప్రాఫిట్ మనకి చెప్పిన వాక్యము, ఏ ఒక్క స్థలంలో అయితే మనం ఘనత పొందుకుంటున్నామో, అంటే దేవుడు ఇచ్చింది కాదు, ప్రజలు ఇచ్చినటువంటి ఘనత మనం పొందుకుంటున్నామో ఆ ఘనత మనం పొందుకోకుండా, అంటే ఆ ఘనత పొందుకునేటువంటి స్థలంలో మనం లేకుండా మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు దేవుని మనల్ని ఘనపరుస్తారు. అంటే దేవుని మనల్ని ఘనపరిచే ముందు లోకం మనల్ని ఘనపరిచేటువంటి అవకాశాలు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? లోకం మనం ఘనపరుస్తున్నప్పుడు మనం ఆ యొక్క ఘనతను మనం తీసుకోకుండా ఆ స్థలం నుంచి మనం వేరే స్థలంకి వెళ్ళిపోయి, దేవుడా నన్ను ఎప్పుడు నువ్వు ఘనపరుస్తావు అనేటువంటి ప్రార్థన చేస్తూ వేచి ఉండాలి. దేవుని ఇచ్చినటువంటి ఘనత కోసం మనం వేచి ఉండాలంటూ మనకు అక్కడ వాక్యంలో బోధించబడి ఉంది. ఇంకోటి ఏంటంటే, లోకం ఎప్పుడైతే మనం ఘనపరుస్తుందో అదే లోకము మన కించపరచడం కూడా ఒక సెకండ్ చాలదు. మనం బయట కూడా మనం చూస్తున్నాం న్యూస్లో, ఏ విధంగా అయితే ప్రజలు కొంతమంది ఏ విధంగా అయితే రాత్రి బాగా పెద్దవాళ్ళుగా మారిపోతారో, అదే ఒక వ్యక్తి చిన్న తప్పు చేయడం వల్ల రాత్రి మళ్ళీ దిగిపోతాడు. అందరూ ప్రజలు, భారతదేశం మొత్తం ఒక వ్యక్తిని కనపరుస్తుంది అంటే, ఇంకొన్ని నెలల తర్వాత అదే భారతదేశం అదే వ్యక్తిని హింసించవచ్చు, అదే వ్యక్తిని కొట్టచ్చు. అది ఎందుకు అంటే లోకం నుంచి వచ్చినటువంటి ఘనత. కానీ అది మనం తిరస్కరించి దేవుడి నుంచి వచ్చినటువంటి ఘనత కోసం మనం ఎదురు చూస్తున్నాము అంటే, దేవుడు ఏ విధంగా అయితే ఒక వ్యక్తిని హెచ్చిస్తాడో లేదా ఒక వ్యక్తిని ఘనపరుస్తారో ఆ వ్యక్తిని ఇంకా ఘనహీనుడిగా చేయకుండా ఈ లోకంలో ఎవ్వరు కూడా ఆపలేరని మన ప్రవక్త ద్వారా ఒక మాట అనేది ఆ రోజు బయలుపరచబడింది.
సో ఇది నేను చెప్పాల్సిన అనుకున్నటువంటి వాక్యము. ఒక చిన్న సారాంశం నేను రాసుకున్నాను, అది నేను చదువుతాను. సో యేసుక్రీస్తు సమయోచితమైనటువంటి ఘనతను కోరుకోలేదు. అలాగే అంటే యేసుక్రీస్తులాగే ఆయన యొక్క సంఘానిగా, ఆయన యొక్క అనుచరులుగా మనం కూడా దేవుని నుండి వచ్చినటువంటి సమయోచితమైనటువంటి ఘనత కోసం వేచి చూసి దానిని అనుభవించాలి అన్నటువంటి వాక్యము మనం నేర్చుకున్నాం. అది నేను ఆ రోజు నేర్చుకున్నటువంటి లెసన్. సో ఈ యొక్క వాక్యాన్ని ఏ విధంగా అయితే మనం ఆయనటువంటి సంఘంగా మనం నెమరు వేసుకుంటూ దాన్ని జ్ఞాపకం చేసుకున్నామో, ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.